రోహిణి అలాగే విష్ణుల మధ్య జరిగిన ఒక గొడవ అనేది మనం చాలా సింపుల్‌గా తీసుకున్నాము. లైవ్‌లో కట్ చేసేశారు. అంతా జరిగింది. కానీ ఈరోజు నాగార్జున మాత్రం దాన్ని సూపర్ డూపర్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇద్దరిని కన్ఫెషన్ రూమ్‌లో పిలవడం జరిగింది. అసలు నువ్వు క్యారెక్టర్ అని అనడం కరెక్టా అంటే అప్పుడు విష్ణు ఏమందంటే, నేను క్యారెక్టర్ లెస్ అని కానీ, నీ క్యారెక్టర్ బ్యాడ్ అని కానీ నేనెక్కడ ఏమి చెప్పలేదు. నేను కేవలం నువ్విలా మాట్లాడావు కాబట్టి నీ క్యారెక్టర్ ఇది అని చెప్పాను కానీ, నేను వేరే విధంగా చెప్పలేదు అంటే, దానికి నాగార్జున విష్ణుని తిట్టడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటంటే, రోహిణిని అడిగాడనమాట. ఫస్ట్ నువ్వు నిఖిల్‌కి ట్రై చేసింది అది ఫెయిల్ అయింది. తర్వాత నేను పృథ్వీకి చేశాను. అది నిజమేనా? నిజంగా నిజమా? అంటే, అవును సార్ అంటూ రోహిణి చెప్పంగానే విష్ణు షాక్ అయిపోతుందనమాట. సో, ఇదంతా చాలా రప్చర్ అయిపోయింది. అంటే నిజంగా విష్ణు రోహిణి దగ్గరికెళ్ళి నేను సీరియస్‌గా నిఖిల్‌ని ట్రై చేశాను. నిఖిల్ నాతో నో అన్నాడు. ఆ తర్వాత పృథ్వీకి నేను ట్రై చేశాను. తనకి వర్కౌట్ అయింది అని చెప్పిందా? లేదా తను కామెడీగా చెప్పింది రోహిణి సీరియస్‌గా తీసుకుందన్న విషయం తెలీదు కానీ అది మాత్రం చెప్పిందంట. అయితే నాగార్జున సార్ తర్వాత ఏం చేశాడంటే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ కూడా కూర్చోపెట్టి ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని లేపి నిలబెట్టి అడుగుతుంటే కొంతమంది చాలామంది విష్ణుదే తప్పని చెప్పారు. కంపేర్ టు రోహిణి. ముఖ్యంగా పృథ్వీ మాత్రం విష్ణుది కరెక్ట్ అని అన్నాడు. కానీ ఈ నిఖిల్ నేను నిజంగా ట్రై చేశాను. తర్వాత పృథ్వీ వర్కౌట్ అయ్యాడు అనేది మాత్రం రోహిణి తరఫు నుంచి రావడం కరెక్ట్ కాదని అనిపించింది నాకైతే. ఎందుకనంటే తను అసలు ఏ సెన్స్‌లో ఉందో తను కామెడీగా ఎందుకంటే విష్ణు కొంచెం కామెడీగా అంటది ప్రతీది కూడా. ఆ ఒక్క పాయింట్ రోహిణి అనకుండా ఉండుంటే బావుండేదని అనిపించింది.